దాంట్లో ఇప్పటికే ఏమైనా దుష్ప్రచారం ఆపుతున్నారా? ఇప్పుడు రోజు అదాని వ్యవహారంలో మాట్లాడడం అయితే తగ్గింది కదా. ఏముంది, అది కోర్టు ఆర్డర్ కాబట్టి. కోర్టు ఆర్డర్ కాబట్టి ఇతను డైరెక్ట్ కాదు కదా బేసిక్ గా. అది ఇంకోటి ఏంటంటే అదాని పైన అక్కడ సెంటర్ లో లింక్ ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు తొక్కుతారనే భయం ఉంది ఇక్కడ. ఇంకోటి అదానిని తోసేస్తే కనుక రేపు పొద్దున ఇంకో పారిశ్రామికవేత్త ఒక్కడు కూడా రాడు ఇక్కడికి. ఆ భయం ఉండి వీళ్ళంతటి వీళ్ళు తగ్గడం తప్పించి అదాని విషయంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు మాట్లాడట్లా, లోకేష్ మాట్లాడట్లా, మీడియా మాట్లాడుతుంది అంతే. డైరెక్ట్ గా వాళ్ళు బ్లేమ్ గేమ్ నడిపించోట అక్కడే వెనక్కి తగ్గల నడుస్తూనే ఉన్నాయి. కానీ అంటే ఇది కోర్టుకి వెళ్ళడం ఈ విషయాల్లో ఒక రకంగా అది సరైన స్టెప్ తీసుకున్నారు ఇప్పటికైనా. ఈ పెద్ద లెక్కలోకి తీసుకునేది ఉందండి, నడుస్తుంది. అదో ప్రయత్నం, చిన్న ప్రయత్నం అది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ ఒడిదిడుకులు, ఈ ఎదురు దెబ్బలు తగులుతానే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ ధర్నాలు ఇప్పుడు 2 నిరసనలు, వీటితో ఏమన్నా మార్చుకున్నారా, పందా మార్చుకున్నారా అని అనుకోవచ్చా? కలిసి వస్తుందా కాలం? బేసిక్గా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిరూపించుకోవాలి. గతంలో నిరూపించుకున్నది లేవు. 14-19 మధ్యలో అప్పుడప్పుడు నిరసన దీక్ష చేసేవాడు. ఈ దఫా అయితే కాస్త యాక్టివిటీ సీరియస్ చేశాడు. కాకపోతే ఇప్పటికీ మళ్ళీ అదే స్టైల్ పోతున్నాడు ఆయన. జనం ఆయన రావాలి కదా. ఇప్పుడు ధర్నా చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం చేశారు.